హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షాము తెలుగులో. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి. ఈరోజు మీకు మనం సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ మనం కందిపప్పు, పచ్చిశనగపప్పు, సాయిపప్పు ఈ మూడు కూడా మనం ఎటువంటి ఆయిల్ లేకుండా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూను బియ్యం, కొంచెం మిరియాలు ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దాన్ని చక్కగా ఎటువంటి తడి లేకుండా గిన్నె వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీన్ని మిక్సీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని కొంచెం గాలి ఆడేటట్టుగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి పౌడర్ని, సాంబార్ పౌడర్ని. లేకపోతే ఏంటంటే మనకి అది కలర్ చేంజ్ అయిపోయి చేదు వస్తుంది. చల్లారిన తర్వాత పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇది. ఇప్పుడు దీన్ని మనం సాంబార్ అనేది రుచికరంగా రావాలి అంటే సాంబార్ అంతా కూడా అయిపోయిన తర్వాత దాంట్లో లాస్ట్లో ఒక 2 స్పూన్లనే సాంబార్ పౌడర్ వేస్తే ఎంతో రుచికరమైన సాంబార్. మనం బయట హోటల్స్లో కానీ మనకి భోజనాల్లో వేసే సాంబార్ ఎట్లా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది. ఇందులో వెజిటేబుల్స్ మీకు నచ్చినట్టు వేసుకోండి. ఈ పౌడరు మనం దగ్గర ఉంటే ఎప్పుడైనా సాంబార్ ఈజీగా చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.